మన దేశంలో రేషన్ కార్డుకి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి వారి కనీస అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు రేషన్ కార్డులను మంజూరు చేస్తాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే, అమలు చేసే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డే కొలమానం. అది ఉంటేనే అర్హులవుతారు. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుంటాయి. ఇక తెలంగాణలో గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు. ఇక 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే తాజాగా రేషన్ కార్డుదారులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుదారులకి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వీటి ద్వారా మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు అందించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాక రేషన్ దుకాణాలను జనపోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించి తాజాగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనిలో భాగంగా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లోని 60 రేషన్ షాపులను ఎంపిక చేసుకుంది. ఈ జనపోషణ్ కేంద్రాల ద్వారా పాల ఉత్పత్తులు, పప్పులు, రోజువారీ నిత్యావసర సరుకులు సహా మొత్తంగా 3500 ఉత్పత్తులను తక్కువ ధరకే అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రజలకు పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను అందించడమే కాక ఎక్కువ ఉత్పత్తులను విక్రయించినందుకు రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ కూడా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ రేషన్ కేంద్రాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాము. వీటి ద్వారా రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే పోషకాహారం అందించడంతో పాటు రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీనికోసం దేశంలోని 4 రాష్ట్రాల్లో ఉన్న 60 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రేషన్ దుకాణాలు నెలకు 8 నుండి 9 రోజులు మాత్రమే పనిచేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం 3 నెలలకు ఒక్కసారి మాత్రమే పనిచేస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. మిగిలిన రోజుల్లో రేషన్ దుకాణాలు మూతపడి ఉంటున్నాయని, దాంతో రేషన్ డీలర్లకు వస్తోన్న కమిషన్లు సరిపోవట్లేదని, అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరముందని, అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ఇక జన్ పోషణ్ కేంద్రాల్లో పప్పులు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలోని సుమారు 3500 సరుకులను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.